త్రిమూర్తి స్వరూపము గురువయ్య, త్రిశక్తి మాయారూపము గురువయ్య, త్రిలోకములకు అతీతము గురువయ్య, త్రిగుణాతీత సేవకే ఫలితమయ్యా. వివేక సూక్తి సమాజ స్ఫూర్తి 3వ భాగానికి స్వాగతం తెలియజేస్తూ, మరి మనకి మన సంస్కృతిలో 4 యుగాలకి కూడా 4 గురువులు మనకి మనం పరిశీలిస్తే వారు ఎంతో అద్భుతంగా ఆ యుగానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు కూడా తెలియజేశారు. మరి దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, శంకరాచార్యులు వారు నలుగురు కూడా 4 యుగాలకి కూడా 4 రకాలైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక భావాన్ని, సమాజ శాంతికి సరిపడేటువంటి విధానం వారు నలుగురు కూడా అందించారు. నేడు మనం అందరూ కూడా ఆచరిస్తున్నది మరి శంకరాచార్యులు వారి యొక్క పరంపరా వైభవమే, గురు పరంపరా వైభవము. అందుకని అంతటి అద్భుతమైనటువంటి గురువుని మనం ఎంతోమంది గురు ఆశ్రమాల్లోనూ, గురు సేవలోను, గురువు కొలువులోను, అలాగే గురువు పాదసేవ చేసి గురువు వెనకాలే సంచరిస్తూ గురువు నిర్దేశించిన సమయాల్లోనే వెళ్తూ ఇలా ఎన్నో రకాలుగా గురువుకి ఎప్పుడు ఏ రకంగా అనుకూలంగా ఉంటే ఆ సమయంలో మాత్రమే శిష్యుడు వెళ్ళి తన యొక్క విద్యని గురువు దగ్గర నుంచి శుశ్రూష చేసి నేర్చుకునేటువంటిది ప్రధానంగా మన సాంప్రదాయంలో వస్తుంది. అయితే గురువు కూడా శిష్యుని సామర్థ్యాన్ని బట్టి, అలాగే గురువు కూడా వినేవారి యొక్క శక్తిని బట్టి, అలాగే అర్హతను బట్టి, అలాగే త్రికరణ శుద్ధి ఆచరణను బట్టి కూడా గురువు యొక్క ఉపదేశాన్ని కానివ్వండి, తన యొక్క విద్యని కానివ్వండి అందిస్తూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఎంతోమంది గురువులు మరి వారి యొక్క శిష్యులకు అందించినప్పటికీ కూడా దాంట్లో కేవలం కొద్దిమంది మాత్రమే ఆ గురువు యొక్క యథార్థ స్థితిని పట్టుకొని ముందరకు రావడం అనేటువంటిది మన ఆర్ష సంస్కృతి వైభవంలో ఎంతోమంది మనం గురు శిష్య పరంపరంగా వైభవంగా చూస్తూ జన్మ సార్థకతను చేసుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం. సమాజానికి ఎప్పుడు ఈ ఆధునిక విజ్ఞానం అవసరమో అప్పుడు మన సనాతన సంస్కృతి వైభవం కూడా రెండు మిళితమయ్యి ఆ యొక్క విజ్ఞానాన్ని ముందరికి తీసుకెళ్లాలని, పాశ్చాత్య దేశాల్లో కూడా దీనిని మన సంస్కృతి వైభవాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మరి స్వామి వివేకానంద స్వామి అద్భుతమైన రీతిలో అందించినటువంటి ఎన్నో ప్రసంగాలు, ప్రవచనాలు, అలాగే నియమాలు, సూక్తులు వాటిలో అన్నింటిలోని ప్రధానంగా పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అందరికీ కూడా ఆనాడు ఈనాడైనా సరే ఆచరించేవి అద్భుతమైనటువంటి సూక్తులు. వాటినే వివేక సూక్తులు, సమాజ స్ఫూర్తులుగా మనం ఆలపిస్తూ ముందరకు నడుస్తున్నాం.